నీతో దేవుని చిన్మాట. ప్రియ శ్రోతలకు, వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 1, 2, 3 చరణాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ప్రభునందు ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది. ఏమండి, ఒక మాట మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నప్పుడు ప్రజలు ఎక్కువగా భయపడుట సహజమే. ప్రజలు ఎలా ఉన్నా నడిపించే తమ నాయకుడు మాత్రం ధైర్యంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రోజుల్లో నీవు కూడా ధైర్యంగా ఉండి శత్రువైన అపవాదిని జయించే కృప నీకు దేవుడు దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.